మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నాను. ఈయల్లో కూడా రోజు లెక్కనే మన కీసిపిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి సోల్తలు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పారి నడుస్తూనే ఉన్నది శుద్ర పూజల పంచాది. రేవంత్ సారే చేసిండు మళ్ళా యాది. మల్లోగా మలకారుచుకున్నాడు రాజన్న. తెలంగాణలో ఆంధ్రోలేదేనట పెత్తనం ఏదున్నా. ఫీల్ అవుతుర్రట పొన్నమన్న అభిమానులు. సార్ తిప్పుతలేడట కదా ఫ్రీ బస్సులు. కాంగ్రెస్ లో గందరగోళం, లీడర్లంతా తలో దిక్కు ఆగమాగం. రేవంత్ సార్ నోటికే మొక్కాలనోళ్ళ. మొన్ననే కదా గా క్షుద్ర పూజలు, బాణామతులు, బందలదొడ్డి వ్యవహారాలు మాట్లాడే రోజులేనా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అని మళ్ళా నాలుక గరుచుకున్నాడు. ఇక మళ్ళా ఆ మాటలేది ఇవ్వబట్టే ఊకుంటారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? గట్టిగానే అరుచుకుంటారు చూడు రోమల్క. మొన్నటిదాకానేమో రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకరు గివే మాటలు మాట్లాడే. ఇక మహేష్ కుమార్ గౌడు అని మళ్ళా అనలేదని మాట్లాడేటోళ్లకు నెత్తి పనిచేస్తుందా లేదా అన్న కాడికి మాట్లాడుతూనే జర నిమ్మలమైనరు. కానీ రేవంత్ సార్ మళ్ళా గదే మాట తీసిండు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. రేవంత్ సార్ ఎగేస్తేనే గీ అద్దంకి దయాకరు, రామ్మోహన్ అన్నలు మాట్లాడిరు అన్న కాడికి మాట్లాడుకుంటుర్రు జనాలు కూడా. ఇక మళ్ళీ ఇప్పుడు సీదా సారేగా పంచాది ముంగటేసే. కానీ చదువుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకుంటారా? డాక్టర్ సంజయ్ అన్న కథ ఎరకనే కదా. ఆగో ఏమంటుండో చూడుర్రి. రేవంత్ సార్ ను తీసి పడేసిండు. ఏం మాటలు సీఎం గట్లనా మాట్లాడేది అని అరుచుకున్నాడు. శుద్ర పూజలు, చేతబడులు ఆయన చెత్త బుద్ధికి నిదర్శనం అది. ఈ నవీన యుగంలో చేతబడులు, శుద్ర పూజలు మాట్లాడుతున్నాడంటే ఎంత అసమర్థుడో, ఎంత పనికిమాలినోడో క్లియర్ గా ప్రజలకు అర్థమవుతోంది. ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవట్లేదు. మీ ఇంట్లో చేస్తారు శుద్ర పూజలు? మరి మీరు మొన్నటి వరకు భూత పురాణాలు, ఇవాళ కొత్తగా శుద్ర పూజలు. ఎంత దౌర్భాగ్యపు మాటలండి ఇవి. పిల్లలకు మీరు పంపించే సందేహం ఏంది? విద్యార్థులకు మీరు పంపించే సందేహం ఏంది? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు ఆల్రెడీ. రేవంత్ సార్ అన్న మాటలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ తరపున గట్టి కౌంటర్లే ఉండేటి గాని పాపం కేసీఆర్ సార్ ఇంటోళ్ళకి ఆపదొచ్చిందోల్లా. కేసీఆర్ వాళ్ళ బామ్మర్ది అనారోగ్యంతో కాలం చేసిండట. అగో అక్కడికే పోయిండు కేసీఆర్ సార్. పక్కపంటి రామన్న, హరీష్ అన్న కూడా ఉన్నారు. సరే బీఆర్ఎస్ పార్టోళ్ళు అంటారా అనరా అనేది అటెంక ముచ్చట గాని జనాలు ఇంటనే ఉన్నారు కదా నొల్ల. క్షుద్ర పూజలు చేత వాళ్ళంటే తెలిసి మాట్లాడుతున్నావా, తెలివి లేక మాట్లాడుతున్నావా అనే రోజులు ఇవి. గిసొంటిది సీదా సీఎం సార్ అట్లంటే ఇక సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటుండో కదా, వాళ్ళకే తెలియాలి. మందుగుండుకు ఒత్తి వెలిగించిన దాకా ఓకే గాని ఒత్తి వెలిగించినాక ఆర్పుడు అవుతుందా చెప్పు రేవలతోనన్నా? మామూలుగా ఉంటేనే తగ్గే మనిషి కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న. ఇక ఒక మాట అన్నాక వెనకకు పోతాడా? అగో మళ్ళా కంటిన్యూ చేస్తుండు. తగ్గేదేలే అనుకుంటా చూడుర్రి. వద్దుల్లా వద్దు, మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి అసలే ఇయ్యొద్దు. ఈ మాటలు ఎవలియో కాదల్లా రాజగోపాల్ రెడ్డి సార్ అనుచరులు, అభిమానులే అనుకుంటుర్రట. వాళ్ళ సార్కు మంత్రి పదవి వచ్చుడు కాదు, ఈ సర్కార్ కథ ఏందో చూడాలంటే సార్తోనే అవుతుంది. సార్కు మంత్రి పదవి గిట్లొస్తే మొగమాటానికి సరే వెనకకు ముందుకు అవుతాడేమో గాని మంత్రి పదవి ఇయ్యకుంటేనే మంచిది అనుకుంటుర్రట మునుగోడులా. ఇచ్చేది ఉంటే ముందే ఇయ్యాలి గాని సార్ నిన్ని మాటలు అడిగినాక ఇంతగానే ఫ్రస్ట్రేట్ అయ్యి పంచాదులు పెట్టుకున్నాక ఇప్పుడు ఇచ్చేటిదేంది? ఆయనకు మంత్రి పదవి ఇయ్యకు మాకు సీఎం కంటే ఎక్కువనే మా సారు. ఇక ఉన్న 2 ఏళ్ల చక్కదనానికి మంత్రి పదవి ఇచ్చి ఏం ఫాయిదా? ఏదో ఇచ్చినామంటే ఇచ్చినామన్నట్లే ఉంటది. గట్ల కాదు. ఇక మా సార్కు మంత్రి పదవి రాకుట్టమాయే గాని సార్ గిట్లనే అడ్డం తిరగాలే, సర్కార్ దుమ్ము దుల్పాలే అంటుర్రట. ఇన్నరు కదా నిన్నేమన్నాడు? సొంత పార్టీ లీడర్లను కూడా దుమ్ము దులిపిండు. లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇంటి పైసలు ఇచ్చేందుకు 100 రూల్స్ పెట్టిర్రు, అడ్డం పుల్లలేస్తుర్రు అనబట్టే. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా?
ఇక చూడు ఎట్లున్నదో కథ. ఇందిరమ్మ ఇంట్లో పెద్ద మనిషి పొంగిలేటి సీనన్నే గానొల్లా మీకేమో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యడు అంటుండు, పైనున్నోడేమో దోసుకుంటుండు అంటుండు. ఇదేదో సూటిగా చెప్తున్నట్టే ఉన్నది. అంతే కాదల్లో గా మంత్రులేవలో గాని కాంగ్రెస్ కు సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా పెత్తనం చేస్తురాటనొల్లా. ఇగేవాళ్ళు ఉన్నారు చెప్పుర్రి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ను పొంగిలేటి సార్నే అన్నాడు అని పొట్టు పొట్టు ప్రచారం అవుతుంది. వాళ్ళే కదా బయటకేం చచ్చి ఇలా పెద్ద పెద్ద పదవులు ఉన్నోళ్ళు. మరి సార్ మనసులో ఎవరున్నారో గాని జనాలు మాత్రం వీళ్ళనే అన్నాడు అంటూరు. కావాలంటే చూడుర్రి ఎంత సూటిగా సూటి పెట్టిండో. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. మరి ఇక స్టేజ్ మీద ఇన్నిగానం మాటలన్నాక వెనకకు తగ్గుతాడా రాజగోపాల్ రెడ్డి సారు? తగ్గటాయన అయితే మునుగోడు మునగాడని పేరు ఎల్లుతాడా? ఇవాళ సుత గదే కంటిన్యూ చేసిండు, మనసుల మాట మళ్ళా బయటేసిండు. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. గిట్లుంటది సార్తోని గిచ్చి జోల వాడతామంటే నడవది. మంత్రి పదవి ముందే ఇస్తే మంచిగానే ఉండునేమో గాని ఇప్పుడు ఇచ్చిన దుమ్ము దులుపుడు మాత్రం గ్యారంటీ అంటుర్రు అన్న అభిమానులు. కానీ ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లా ఇంకా నడుపుతున్నోళ్ళు ఎవరో మీకే తెలవాలిగా. రాజకీయాలల్లా మస్తు కథలుంటాయల్లా. నోటితోని మాట్లాడుకుంటా నొసలతో ఎక్కిరిచ్చుడు అంటారు కదా, అగో గది చేస్తేనే రాజకీయాలలో పైకొస్తారా ఎట్లా? రేవంత్ సార్ మాటలిన్నోళ్ళు గదే అంటుర్రోల్లా. ఏందో మరి రేవంత్ సార్ అంతగానం ఏమన్నాడో, జనాలకి ఈ మాటలు ఎందుకు వైరల్ అవుతున్నాయో మీరు సుత చూడురిగా. అమ్మో రేవంత్ అన్న మత్తు ఖతర్నాకుల్లో లేకుంటే ఉత్తగానే సీఎం అవుతాడా? కాంగ్రెస్ లో ఏళ్ళు ఉనుకొని పోయిన వాళ్ళందరినీ తొక్కుకుంటా సీఎం అయిందంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి. కానీ నడుమ సార్ మాటలు ఇన్నోళ్ళు ఆయన గురించి ఆయన గొప్పంగా చెప్పుకుంటే మంచిగానే ఉంటది. కానీ మరి ఎదుటోళ్ళని తక్కువ చేసి మాట్లాడు, ఇజ్జత్ కాపాడుకోవాల్సిన వాళ్ళని కూడా బయటేసుడు ఇదేం మంచిగా లేదు అంటారు. మొన్నమన్న కాంగ్రెస్ కి ఎంత నమ్మిన లీడరో ఎరకనే కదా. ఈ నడుమేదో కబ్జాల్లో 1-2 మాటల పేరు వచ్చింది గానీ లేకుంటే సార్ మంచి రికార్డే ఉండే. కానీ అన్నను స్టేజి మీద కూసోబెట్టి తీసిపడేసినట్టే మాట్లాడిండు అంటుర్రు. మరి రేవంత్ సార్ ఏమన్నాడో ఇంటుర్రా? ప్రభాకర్ గారు ఉచితంగా ఇయ్యలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, గంతే తేడా. ఏందోనల్లా గా పథకం ఎవరు డిజైన్ చేసిర్రో ఎవరి ఆలోచనో ఎవరికి తెలియదు. కానీ రేవంత్ సార్ ఊ అంటే ఆడోళ్లకు బస్ ఎక్కే గతి కూడా లేకుండా నేనే బస్ ఎక్కిస్తున్నా, అవ్వయ్యల ఇంటికి నేనే తోలుతున్నా, గుళ్ళు గోపురాలకు నోసుకోనోళ్ళను కూడా గుళ్ళకు తిప్పుతున్నా అని చెప్పుకుంటాడు కదా. ఆగో గా మంత్రి పొన్నం సారే కదా నొల్లా. ఆర్టీసీ శాఖ పొన్నం సార్ చేతుల్నే ఉంది. గాని గా క్రెడిట్ మాత్రం ఎక్కువ తక్కువ రేవంత్ సారే తీసుకున్నాడు. కానీ అందరి ముంగట ఆయన ఇస్తున్నాడా, ఆయన ఏమి ఇత్తలేడు, నేనే ఇస్తున్నా అని చెప్పుడు మాత్రం నచ్చలేదట పొన్నం సార్ అభిమానులకు కార్యకర్తలకు. ఇక సార్కు కూడా జనంలో చెప్పుకోవాలి, గా మంత్రి నేనే అని ప్రచారం చేసుకోవాలని ఉంటది కదా. కానీ రేవంత్ సార్ ఏమో అందరి ముంగట తీసి పడేసినట్టే మాట్లాడబట్టే అని నారాజు అవుతుర్రట. ఇక ఇంకో క్రికెటర్ ముచ్చట కూడా తీసిండు రేవంత్ సారు. ఆయనకు చదువు లేకపోయినా DSP చేసినా అనబట్టే. मारो 10वीं ने पढ़ा, नौकरी देना उतना आसान नहीं है, मगर कैबिनेट में ले जाकर पूरा रूल को हटा देके सिराजुद्दीन का जो DSP बना, DSP सिराजुद्दीन बना इस राज्य में. అయినా గదేంది సార్ DSP కొలువంటే ఎంత పెద్ద డీలింగో ఎరకనే కదా. ఆ కొలువులు ఎందుకు ఇచ్చిరు? చదువు రాకుంటే సక్కంగా చేసుడు అవుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా ఇవాళ రేపట్ల. కాకుంటే క్రికెటర్ కాబట్టి గౌరవించి ఇచ్చిండులే అనుకుంటారు. కానీ ఆయన చదివే చదువుకోలేదు అని దేశం మొత్తానికి కినొచ్చేటట్లు అనబట్టే మరి ఇక సిరాజ్ ఫ్యాన్స్ కూడా బగ్గనే ఫీల్ అవుతుర్రట. మా అన్నకు మా అభిమాన క్రికెటర్ కు చదువు రాదని చెప్పి ఇప్పుడు అంత అక్కరున్నదా అంటూరు. ఇక ఈ చదువు పంచాదేందో గానీ రేవంత్ సార్ కు చదువు సక్కంగా రాదు, ఇంగ్లీష్ రాదని జనాలంతా అంటనే ఉంటారు. సార్ కూడా చెప్పుకుంటాడు కదా. మరి నాకే కాదు చదువు రానోళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పుకుంటుండా ఎట్లా అంటుర్రు. ఇక మీరైనా ఒక పారి ఆలోచన చేయర్రోల్లో. ఒక మంత్రిని పట్టుకొని ఆయనదేం లేదు అంత నేనే చెప్తున్నా అని చెప్పుకునుడు. గా క్రికెటర్ కు చదివే రాదని అందరి ముగ్గట చెప్పుడు అంత అక్కరున్నదా అని అడుగుతుర్రు పొన్నం ఫ్యాన్లు, క్రికెటర్ సిరాజ్ అన్న ఫ్యాన్లు. దీన్ని నోటుతో ఒగుడుకుంటా నొసలతో ఎక్కిరిచ్చుడు అనరా అని కూడా నిలదీస్తుర్రుల్లా. ఏమో పోర్రి, ఇంగ్లీష్ రానైనను సీఎం ని చేయలేదా, చదువుకోనైనను విద్యాశాఖ మంత్రిని చేయలేదా అనేటోళ్ళు కూడా ఉండే. ఎవరిని మాత్రమే ఏం ఆపగలుగుతారు చెప్పుర్రి. ఒకటి కాదు, 2 కాదు, 100 దండాలు పెట్టాలి. ఏదో అంటారు కదా 101 దండాలు పెట్టాలి అని. అవి గదే చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. అసలు ఎన్నెన్ని కథలు అవుతున్నాయి, ఎన్నెన్ని కథలు నడుస్తున్నాయో ఎరికేనా.
రాజగోపాల్ సార్ ఏమో కాంగ్రెస్ వాళ్ళనే పొట్టు పొట్టు అరుచుకుంటుండు. మరి చూసుకుంటా కూసోడు కదా, ఇష్టం వచ్చినట్లు చేస్తాంటే. తుంగతుర్తి దిక్కేమో పొట్టు పొట్టు కొట్టుకుంటారు గిదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ సార్ ఏమో మంత్రులకు కూడా క్రెడిట్ దక్కకుండా అంత నేనే చేస్తున్నా అని చెప్పుకుంటాడు. ఇటు దిక్కు చూడుర్రి ఏం నడుస్తుందో. సోదర భావమట, ప్రజాస్వామ్యం విలువలు కాపాడుడట, ఇంకేదోనట. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర అని పెద్ద మనిషి విఎస్ఆర్ నినాదాలు చేయబట్టే. ఇక వీళ్ళు జనం కోసం ఏం చేస్తుర్రయ్యా అంటే గుండు సున్నా గాడిద గుడ్డు అంటుర్రు రాష్ట్రం మొత్తం. మళ్ళా క్యాబినెట్ మీటింగ్లు పెడుతుర్రు గాని అలా జనాలకు ఒరిగేది ఏం ఉండదు. తెల్లారితే లోపట బయటకి ఏం వార్తలు వస్తాయో ఎరకనే కదా. పంపకాల మంత్రుల పంచాదులట, శాఖల పెత్తనాల మీద మంత్రులు తిట్టుకుర్రట అని పొట్టు పొట్టు వైరల్ అవుతాయి. అంత మంచిగానే ఉన్నది గాని ఇంకా పింఛన్ ఎప్పుడు పెంచుతారు, అవ్వతాతల కళ్ళ సంబరం ఎప్పుడు చూడాలి. ఇవేం బట్టాయి కావచ్చు రేవంత్ సార్ కు. రైతు భరోసా ఎగ్గొట్టి మొన్న కూడా 6,000 వేసే. మరి ఈ క్యాబినెట్ మీటింగ్ జనం కోసం ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా అంటే గది ఏముండదు. మరి ఈ మీటింగులు ఏందో లక్షల కోట్లు దోసుకుంటారని వాళ్ళే పొట్టు పొట్టు అరుచుకున్నాడేందో వాళ్ళకే తెలవాలి. ఇక ఏమన్నంటే శ్రీధర్ బాబు సార్ ఏదో మీటింగ్ పెట్టిండు, పక్కపట్టు తుమ్మల సార్ కూడా కూసుండు. గోదావరి పుష్కరాల పనులు టక్క టక్క అయిపోవాలనట. పుష్కరాలు చేస్తే మంచిదే సార్, మరి జనాల గోసలెవలు చూడాలనో వాళ్ళకే తెలవాలి. గమ్మతేందంటే ఇసొంటి మీటింగులు రైతుల కోసం తుమ్మల సార్ ఎన్నడన్నా పెట్టిండా? రైతుల కష్టాలు తీరుద్దామని ఎన్నడన్నా ఆలోచన చేసిండా అంటే ఎవ్వరు పట్టించుకోరు. ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీకి పుట్టు వ్యతిరేకమైన టీడీపీని మాటికి పొగుడుతుంటాడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆయనలో చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తానే. ఇంకో దిక్కేమో ఆంధ్ర పాలకుల చేతులలోనే తెలంగాణ ఏలుబడి నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి అంటుండు. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. మరి ఆంధ్రోల చేతిలో తెలంగాణ కాంగ్రెస్ ఏలుబడి నడుస్తుంది అని గా పార్టీలే అంటుండే. అందుకే వాళ్ళే నీళ్లు దోసుకపోతుర్రని బీఆర్ఎస్ పార్టీలు అనుట్ల తప్పేమున్నది, నిజమే అనిపిస్తున్నది కదా. ఒకే రిజర్వాయర్ మీద శ్రీశైలం మీద ఉండేటువంటి సిస్టమ్స్ లో రోజుకు 5 నుంచి 10 టీఎంసీలు తీసుకోగలిగేటువంటి పరిమాణంలో యువతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు వాడుతా ఉంది. మరి వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం ఉంది. ఇది తెలంగాణకు వర్తిస్తుంది, ఆంధ్రాకు వర్తిస్తుంది. వర్షం లేనటువంటిది 802 మీటర్ల అడుగులో ఉండేటువంటి కలవకుర్తి పంపులను ఆన్ చేయడానికే ఆపసోపాలు పడింది తెలంగాణ ప్రభుత్వం. 10 సార్లు మేము ఒత్తిడి పెట్టి, రైతాంగం తరఫున ఒత్తిడి పెట్టి, రైతులంతా ఒత్తిడి పెడితే గత 20 రోజులుగా వరద వస్తున్నా కూడా మూలుగుతూ కుంటుతూ గుడ్డుతూ ఒక మోటారు, రెండో మోటారు మళ్ళీ బంద్ చేయడం, మళ్ళీ ఆన్ చేయడం చేసి కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉండేటువంటి ప్రధాన కాలువ యొక్క నిడివి మొత్తం పొడవు 162 కిలోమీటర్లు. 162 కిలోమీటర్ల పొడవులో ఉండేటువంటి కలవకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో ఈ రోజు వరకు కూడా 102వ కిలోమీటర్ కూడా దాటలేదు నీళ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా వాడుకుంటుందయా? ఇంత గొప్పగా వాడుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తెలివిలేనితనం వల్ల, మీ చాతకాంతనం వల్ల నీళ్లను రైతాంగానికి ఇవ్వకుండా ఎల్నినో అని, కరువని కుంటి సాకులు చెప్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇది తప్పు అని తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికి మేము వస్తే మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఆపినో నాకైతే అర్థమైతలేదు. వామ్మో ఏందుల్లాగి కాంగ్రెస్ పంచాది వాళ్ళకే వడకపాయే. ఇక పంచాదులు తీసుకునే కష్టమైతే ఇక జనం కోసలు ఎవలింటారు చెప్పుర్రి. ఇగో ఇవాళ ఇలాంటి కేసు పెట్టే ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.